ఓం నమో వెంకటేశాయ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం కుమారధార తీర్థం ముక్కోటి గురించి మీకు మీకు వివరిస్తాను. ఎలా ఉంటుంది ఏమి అనేసి. ఫస్ట్ తిరుమలలో మనం చెకింగ్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడ చెక్ చేసుకున్న తర్వాత మనం తిరుమలని ఇలా చూడొచ్చు అనమాట. ఎక్కడంటే స్టార్టింగ్ తిరుపతిలోనే స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇలా చూసిన తర్వాత ఇలా అంతా దేవుడి కొండ అంతా చూసిన తర్వాత ఇంకా మనం ముందరకు కదులుతామన్నమాట. ఇలా కదిలినప్పుడు ఇలా వెళ్తూ ఉంటాం ఫ్రెండ్స్తో అందరితో వెళ్తూ ఉన్నప్పుడు మనం ఎక్కడ స్టార్ట్ చేసామనేది ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. తర్వాత సగం దూరం హాఫ్ ద వే వెళ్ళిన తర్వాత ఇలా మన కోసం సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉంటారు, ఏదైనా ఇబ్బంది అయితే బండి ప్రాబ్లం అయినా ఏమైనా. తర్వాత బాత్రూమ్స్ కూడా ఉంటాయి. మనం తిరుమలకి వెళ్ళే దారిలో ఈ సౌకర్యం కూడా ఉందన్నమాట మనకు. ఇప్పుడు చూడండి అక్కడ మంచు ఎలా ఉందో, అసలు కైలాసంలో ఉన్నట్టే ఉంది నాకైతే. ఎందుకంటే నేను అక్కడి నుంచి ఫోటో తీసుకుందామని చూసే లోపల ఎంతోమంది వీడియోలో క్లిక్ చేస్తున్నారనమాట. చూస్తే అదో చాలా అద్భుతం, నేను వర్ణించలేని విధంగా ఉందన్నమాట. చూడండి మీరు, ఆ మంచు ఏదో జస్ట్ ఫ్లాట్గా ఉంది, కానీ అది ఎన్నో వేల అడుగుల ఎత్తులో ఉండే మంచు అనమాట. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి, మీకు కూడా చాలా బాగుంటుంది. తర్వాత మనము మెట్లు దిగే దగ్గర అంటే స్టార్ట్ అయినాం అనమాట. ఎక్కడంటే పాప వినాశనం దగ్గర మనం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాం. ఇక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్ అనమాట. మనము చాలా తీర్థాలకు వెళ్ళేది ఇక్కడి నుంచే స్టార్టింగ్ అనమాట. పాప వినాశనం డ్యామ్ దగ్గర మనం ఆల్మోస్ట్ డ్యామ్ దగ్గర ఉన్నాం ఇప్పుడు. చూడండి అటు పక్క చెక్ చేస్తున్నారు, ఎవరికైతే బీపీ ఎక్కువ ఉంటుందో వాళ్ళకంతా చెకింగ్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, తిరుమలలో అటవీ శాఖ వారు చేస్తున్న విజ్ఞప్తి, అడవిలో అగ్గిపెట్టి నిప్పు పదార్థాలు తీసుకెళ్ళకూడదు అనమాట. ఈరోజు కుమారధార తీర్థం గురించి మనం తెలుసుకుందాము, ఎలా ఉందో చూద్దాం. ఇది ఒక ప్లేస్. ఏం ప్లేస్ అంటే అక్కడికి వెళ్ళిన వారు ఎవరైతే వచ్చుంటారో వాళ్ళందరికీ ఫుడ్ అరేంజ్ చేస్తారనమాట. ఆ రోజు ఏం ఫుడ్ ఇచ్చారంటే చూస్తూ ఉంటే ఏమనిపిస్తుందంటే పులిహోర అలా ఏమన్నా ఇచ్చుంటారు. ఎందుకంటే మనం వెళ్ళే ప్లేస్ అంతా నడిచేది కదా, కొంచెం బాగా ఎనర్జెటిక్గా ఉండడానికి టీటీడీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారనమాట. ఎవరు ఖాళీ కడుపుతో వెళ్ళకూడదు దైవ దర్శనానికి అనే ముఖ్య ఉద్దేశం అనమాట వాళ్ళతో. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ అన్నదానం క్యాంటీన్ దగ్గర అంతా అన్నం పెట్టే దగ్గర అంతా అన్నం తింటున్నారనమాట. ఎందుకంటే భక్తులు ఖాళీ కడుపుతో దైవ దర్శనానికి వెళ్ళకూడదు అనే సదుద్దేశంతో టీటీడీ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారనమాట. చూడండి అందరూ ఎంచక్కా తీసుకున్నారు, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నారనమాట. ఆ మెట్లు చూడండి, కరెక్ట్గా పాప వినాశనం డ్యామ్ దాటిన వెంటనే ఒక 50 to 100 స్టెప్స్ వస్తాయన్నమాట. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ విజువల్స్ అదే. చూడండి, కుమారధార తీర్థం బ్యానర్ కూడా చాలా పెద్దదిగా వేశారు. చూడండి, పెద్ద పెద్ద వాళ్ళంతా వెళ్తున్నారు అనమాట. వాళ్ళకి కర్ర సహాయం కూడా తీసుకొని వెళ్తున్నారు. మనం కర్ర సహాయంతో ట్రెక్కింగ్ చేస్తే చాలా మంచిదనమాట మనకే. చూడండి బోర్డు, మీకు ఇంకొంచెం దగ్గరగా చూపిస్తాను. బోర్డు ఒక్కొక్కరు భక్తులు ఒక్కొక్కరు స్టార్ట్ చేస్తున్నారనమాట. మనకి ఇంకా 2.5 కిలోమీటర్స్ 2.5 కిలోమీటర్ మాత్రమే ఉందనేసి ఆడ బోర్డు మనకి చూపిస్తూ ఉందన్నమాట. సరే, ఇంకా చూడండి ఇలా భక్తులంతా వెళ్తూనే ఉన్నారు. ఆ పక్కన వాటర్ది ఒకటి పైప్ కూడా ఉంది చూడండి. మనకేం లేదు, గుర్తు అదే అనమాట. ఆ పైపు అలా వెళ్తూ ఉంటుంది, మనం చూస్తూ ఉండొచ్చు. అంటే ఒక దారి మనం మర్చిపోకుండా హ్యాపీగా ఇలా వెళ్ళొచ్చు అనేసి ఆ దారి కూడా మనకు చూపిస్తూ ఉంటుందన్నమాట. కుమారధార తీర్థం ఇలా వస్తూ ఉంటుందన్నమాట. చూడండి, వెళ్తూ ఉంటే బాగా వెళ్తూ ఉండొచ్చు అనమాట. ఒకే దారి అనమాట. ఇక్కడ ఒక 1 వీక్ ముందే నీట్గా అన్నీ క్లియర్ చేసి పెట్టున్నారనమాట. ఎందుకండి అప్పుడే మనం 1/2 కిలోమీటర్ వచ్చేసాం. ఇక్కడ ఒక 1 వీక్ ముందే టీటీడీ సిబ్బంది వాళ్ళందరూ క్లియర్ చేసి పెట్టారనమాట. అంటే చెట్లు ప్రయాణికులు ఇక్కడ వస్తారు కదా భక్తులు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నీట్గా క్లీన్ చేసి పెట్టున్నారు. మీరే చూడండి అక్కడ ఎలా విజువల్స్ ఉన్నాయో. చాలామంది భక్తులు ఎంతో ఓపికగా ఆ దేవుడిని ఎప్పుడు చూస్తామనేసి చాలా ఆతృతగా వెళ్తున్నారనమాట. మీరు చూడొచ్చు ఈ విజువల్లో. అందరూ ఒకరు వెంట ఒకరు స్లోగా, కొంతమంది అయితే ఆల్రెడీ కూర్చునేస్తున్నారు. కొంచెం ఆగి వెళ్దాము, మనకు తొందర ఏం లేదు. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే భక్తితో వెళ్ళాలి, కానీ అర్జెంటుగా వెళ్ళకూడదనే ఉద్దేశంతో అందరూ చాలా జాగ్రత్తగా స్లోగా నెమ్మదిగా వెళ్తూ ఉన్నారనమాట. మీరు చూడండి విజువల్స్. ఆ లాస్ట్లో మీరు చూస్తే ఒక చిన్న బిల్డింగ్ లాగా కనబడతా ఉంటుందన్నమాట. ఆ బిల్డింగ్ దగ్గరికి మనం చేరుకోవాలి. ఆ బిల్డింగ్ చేరుకొని ఆ బిల్డింగ్ దాటి వెళ్ళాలన్నమాట. అప్పుడే మనం కుమారధారకు వెళ్ళగలుగుతాం. చూడండి, ఆల్రెడీ మనకు పెద్ద పెద్ద వాళ్ళ కట్ల సహాయంతో ట్రెక్కింగ్ చేసేటప్పుడు కట్లు చాలా ముఖ్యమైన భూమికి పోషిస్తాయన్నమాట. ఎందుకంటే ఆ కట్ల వల్ల మనకి కొంచెం సపోర్ట్ ఉంటుంది, పడడానికి వీలుండకుండా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అది చాలా మంచిది ట్రెక్కింగ్ సమయంలో. మాటల్లోనే చూస్తున్నారు కదా, మనకి ఇంక ఉండే టైము జస్ట్ 1 కిలోమీటర్ 500 మీటర్లు అని మాత్రమే ఉందన్నమాట. బోర్డు చూస్తున్నారు కదా, ఇంక ఇక్కడి నుంచి మళ్ళీ ఫాలో అవుదాం.
చూడండి భక్తులు వెయిట్ చేస్తున్నారు, ఎక్కడన్నా నీడ దొరికితే కొంతసేపు ఉందామా, ఎక్కడన్నా నీడ దొరికితే కొంతసేపు ఉందామా అనేసి. పర్వాలేదు అలా వెళ్తున్నారు. నాకు తెలిసి అక్కడ కొంచెం మిట్ట ప్రాంతంగా ఉందన్నమాట. ఆ మిట్ట ప్రాంతంలో భక్తులు స్లోగా అయినా సరే మెల్లగా ఒకరొకరు అడుగు జాడల్లో స్లోగా వెళ్తున్నారు, ఏం ఇబ్బంది ఏం లేకుండా. చూడండి, మీరే చూడండి, చాలామంది కొంచెం లేటుగా వచ్చుంటారు కదా, వాళ్ళు చూస్తున్నారు. మనకు వైరో భక్తులు చేయి కూడా ఊపుతున్నారు. మన భక్తులు చూడండి మేము కూడా పాల్గొంటున్నాము అనేసి. మాటల్లోనే మనము 1 కిలోమీటర్కి వచ్చేసనమాట. ఇప్పుడు మీరు చూడబోయేది, నేను యాక్చువల్గా కుమారధార అని చెప్పా, యాక్చువల్గా మీరు చూడబోయేది ఇప్పుడు వచ్చి పసుపు దార అనమాట. అంటే కుమారధారకు వెళ్ళే దారిలోనే మార్గం మధ్యంలోనే ఇక్కడ మనకి పసుపు దార కూడా కనబడుతుంది అనమాట. ఇక్కడ నుంచి చూస్తే అక్కడ లాస్ట్లో డ్యామ్ కూడా కనబడుతుంది మీకు, అదే డ్యామ్ అనమాట. ఆ డ్యామ్ వరకు ఈ పసుపు దార పూర్తిగా ఉందన్నమాట. ఈ వీడియో ఎవరైనా చూస్తున్నారో వాళ్ళు లక్కీయెస్ట్ పర్సన్స్ అనమాట. ఒకేసారి 2 తీర్థాలు చూస్తున్నారు, చూసారా. తర్వాత చూడండి, ఇప్పుడు ఆ తీర్థం దాటేసాం కదండి. ఇప్పుడు ఆ తీర్థంకి ఇంకొంచెం మీకు నీట్గా కనబడేదానికి చూపిస్తున్నాను అనమాట. అలా మెల్లిగా స్లోగా దైవ దర్శనానికి వెళ్తున్నప్పుడు మన చుట్టూ ఏం జరుగుతుందో మనకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇలా కెమెరాలో బంధించాలి, అవి మనం చూసుకున్నప్పుడు చాలా తీపి గుర్తులుగా ఉంటాయి. నేను ఆ రోజు ఇలా వెళ్ళొచ్చాను, ఇలా ఉంది. ఆ చక్కటి అనుభూతి మనం ఎప్పటికీ మర్చిపోయినాం మన జీవితాంతం. మన స్నేహితులతోనో లేకపోతే బంధుమిత్రులతోనో ఇంట్లో వాళ్ళతోనో పంచుకున్నప్పుడు చాలా మంచి అనుభూతి ఉంటుందన్నమాట. చూడండి, మీరు చూస్తున్న విజువల్సే పసుపు దార అంటారనమాట. పసుపు దార ఇది కూడా ఒక తీర్థమే, ఇది కూడా పసుపు దార తీర్థం మీకు చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఎన్నో తీర్థాలు చూస్తుంటాం, పసుపు దార కూడా ఒకసారి చూసేసేయండి. ఆ కనబడినంత దూరం ఒకే తీర్థం అనమాట, పసుపు దార తీర్థమే. చూడండి ఎంత విశాలంగా ఉందో. ఇప్పుడు మనం కొంచెం ముందరికంటే కుమారధార తీర్థానికి చేరువుగా వెళ్తున్నాం అనమాట. చూడండి మన వీడియోస్కి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ చేతులు ఊపుతూ ఎంకరేజ్ చేస్తున్నారన్నమాట. ఇలా ఎంకరేజ్ చేసేవాళ్ళు మనకి ఎప్పుడైనా సరే కావాల్సిందే అనమాట. మనకి దారి కూడా చూపిస్తున్నారు, ఇలా వెళ్ళాలని. ఇలాంటి వాళ్ళు మనకి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట. కాబట్టి చూడండి వాళ్ళు ఎంత బాగా మనకి ఉత్సాహం పరుస్తున్నారు. ఆ వీడియో తీసే అతన్ని చాలా బాగా ఉత్సాహపరుస్తున్నారు అనమాట. మనం మెచ్చుకోవాల్సిందే ఇతన్ని, ఎవరో చాలా మంచి వ్యక్తిగా ఉన్నాడు. మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే చూడండి, ఆ చుట్టూ ప్రదేశము వీళ్ళు కుమారధారకి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా అని తొందరలో ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం డ్యామ్ పక్కన ఉన్నామన్నమాట. ఇంతకుముందు పసుపు దార చూసేటప్పుడు డ్యామ్ దగ్గరికి వెళ్ళాం కదా, ఇదే చివరి పాయింట్ అనమాట. ఇక్కడ కొంచెంసేపు స్టాప్ చేశారు ప్రజల్ని, ఎందుకంటే ఇక్కడ సింగిల్ లైన్స్ ఉన్నాయన్నమాట, ఒక్కొక్క లైన్గా. ఆ లైన్ దాటుకోవడానికి ప్రజలకి ఇబ్బంది కలగకుండా, భక్తులకి ఇబ్బంది కలగకుండా టీటీడీ వారు కొంచెంసేపు ఆపి పంపిస్తున్నారనమాట. ఓకే, ఇక్కడ చూస్తుంటే ఆల్రెడీ వీళ్ళు స్టార్ట్ అయిపోయినట్టు ఉన్నారు, అంటే ఆ డ్యామ్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారనమాట. చూడండి, వీళ్ళు కొంచెం తెల్లవారుజామున స్టార్ట్ అయినట్టున్నారు, కొంచెం గుంపులుగా వెళ్తున్నారు. మామూలుగా అయితే ఎక్కడ దూరంగా స్పేస్ లేనట్టు కాకుండా కొంచెం దగ్గరగా గుంపులుగా వెళ్తున్నారు. మీరు విజువల్స్లో కొంచెం చూడండి, అందరూ బ్యాగులు కూడా తెచ్చుకున్నారు. మనం ఈ తీర్థం ఎలాగైనా తీసుకెళ్ళాలి, ఇంట్లో చల్లుకోవాలి అనేదానికి, లేకపోతే తినే పదార్థాలు ఏదన్నా కూడా సరే అవన్నీ కూడా తీసుకొని ఎంచక్కా దేవుణ్ణి ఎప్పుడు ప్రార్థించి దండం పెట్టుకుందామని వెయిట్ చేస్తున్నారు అన్నమాట వీళ్ళందరూ. చూడండి, నాకు చూస్తే ఏమనిపిస్తుందంటే కొద్దిగా స్లోప్గా ఉంది అని అనిపిస్తుంది అనమాట. కాబట్టి వాళ్ళు స్లోగా వెళ్తున్నారు అనమాట. ఒకరి తర్వాత ఒకరు నిదానంగా జాగ్రత్తగా వెళ్తున్నారు. ఒక అతను ఎండ వస్తుందేమో ఆల్రెడీ తలకి టవాల్ కూడా కప్పుకున్నాడు. చూడండి మీరే విజువల్స్లో ఎలా ఉందో, టవాల్ కూడా కప్పుకొని దేవుడి కోసం ముందరికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ నాకు ఎందుకో కొంచెం ఆపినట్టుగా అనిపిస్తుంది. అంటే ముందర వెళ్ళిన భక్తులకి ఇబ్బంది కలగకుండా కొంచెం టైం తీసుకొని నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారనేసి నాకు అనిపిస్తుంది ఈ వీడియో చూస్తే. ఇక్కడ చూడండి, చాలామంది ఆల్రెడీ అరుస్తున్నారేమో నాకు తెలిసి, గోవిందా నన్ను తొందరగా దేవుని చూపించు అనేసి. ఓకే, స్టార్ట్ అయినట్టుంది లైను. స్లోగా ఒకరొకరు మొహాలు చూసుకుంటూ స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తుంటే ఏమిటంటే చాలా లోతట్టు ప్రాంతంగా ఉంది. ఒకరొకరు అడుగు వేసుకుంటూ కాలు వేసుకుంటూ, ఈ పక్కన రోప్ కూడా మనకి చాంతాడు లాంటి ఒక దారం కూడా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ స్త్రీలు వచ్చున్నారు, చిన్నపిల్లలు వచ్చున్నారు, ఆ ఏజ్కి తగిన వాళ్ళు అందరూ వచ్చున్నారనమాట. అంటే ఆ దేవుని చూసి మన జీవితంలో ఒక్కసారైనా చూడాలి
అని దృఢ సంకల్పంతో వీళ్ళంతా వచ్చినారు. మళ్ళీ వెయిట్ చేస్తున్నారు. నాకు తెలిసి అది కొంచెం స్లోగా వెళ్ళే ప్రాంతం, ఇరుకు ప్రాంతం అయినట్టుంది. కాబట్టి కొంచెం స్లోగా వెళ్తున్నారు అనమాట. కొంచెం స్లోగా వెళ్తున్నారు. చూడండి విజువల్స్. అందరూ ఇక్కడ చూస్తే చాలా చక్కగా ఒక క్యూని పాటిస్తున్నారు. టీటీడీ వారు చాలా బాగా అరేంజ్ చేసినట్టు ఉన్నారు. ఎందుకంటే ఆ దారాలు చూడండి, చాంతాడు దారాలు అవంతా పట్టుకొని చాలా చక్కగా ఒకరు ఇబ్బంది లేకుండా, తోసుకోకుండా చాలా జాగ్రత్తగా సమన్వయంతో చాలా చక్కగా వెళ్తున్నారు. మీరు ఆ విజువల్స్ చూడండి. మనకు చూసినంత దూరం జనాలే కనబడుతున్నారు. చూడండి, వీళ్ళు పాటించే విధానం చాలా బాగుందన్నమాట. అంటే చూడండి, ఇక్కడ దిగుతున్నారు. అక్కడ శ్రీవారి సేవా సిబ్బంది కూడా ఉన్నారు. చూడండి, మీరు గమనించండి. ఒకరొకరు చేతులు కూడా పట్టుకొని దిగుతున్నారు. అంటే మనం ఒకటే సేఫ్గా వెళ్తే కాదు, మన పక్కన వాళ్ళు కూడా సేఫ్గా రావాలని వాళ్ళ ఉద్దేశం అయ్యి ఉండొచ్చు. అది చాలా మంచి ఇదే అనమాట. ఎందుకంటే ఒకరొకరు సహాయం చేసుకుంటూ వెళ్తేనే మనం ముందరికి సాఫీగా సాగగలుగుతాం. మామూలు రోడ్లు అయితే పర్లేదు. దైవ దర్శనానికి ఇలా ట్రెక్కింగ్ చేసే సమయంలో అలా సహాయం చేసుకోవడం చాలా మంచి ఆలోచన. ఇక్కడ చూడండి, కొంచెం ఇరుగ్గా ఉంది దారి అనిపిస్తుంది. ఆ ఇరుకు దారిలో ఆగి నెమ్మదిగా కదులుతూ ఉన్నారు. వాళ్ళ ఆఖరిది ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ మేము ఒక దేవుడిని చూపిస్తాం చూడండి మీకు. మార్గ మధ్యంలో ఆ గుంతలంతా దిగిన వెంటనే తర్వాత మనకు కరెక్ట్గా హాఫ్ పాయింట్ వేలో సగం దారిలో ఇక్కడ దేవుడు కనబడతాడు అనమాట మనకు. ఇక్కడ చూడండి, అందరినీ ఆపేస్తున్నారు. ఒక తారు కూడా ఉంది చూడండి. అంటే ఇక్కడ మినిమం చాలామందిని ఆపేస్తే ముందర ఉండే వాళ్ళు సాఫీగా వెళ్ళి రాగలుగుతారు అనమాట. మనకి దేవుని చూడాలనే ఉత్సాహం చాలా ఎక్కువ కాబట్టి ప్రజల్లో, భక్తులకి తోసుకోకుండా పోలీస్ సిబ్బంది వారు చాలా చక్కగా సమన్వయంతో చాలా చక్కగా చేశారనమాట. టీటీడీ సిబ్బంది వారు వీళ్ళు అందరినీ బాగా ఆపేసి ఒక ప్లేస్లో కూర్చోండి అని చెప్పి స్టార్ట్ చేశారు. ఓకే, స్టార్ట్ అయినట్టున్నారు. చూడండి, ఆ థ్రెడ్ ఇంతకుముందు దాటాం కదా, ఆ థ్రెడ్ దాటిన తర్వాత నెక్స్ట్ ఎలా విజువల్స్ ఉంటాయో మీరే ఒకసారి గమనించండి. ఇప్పుడే మనం చాలాసేపటి తర్వాత మనం వచ్చే దారిలో ఒక చిన్న నీటి గుంట చూస్తున్నాం. మీరే గమనించండి. నీటి గుంట చుట్టూ మీరు బాగా గమనిస్తే ఇటు సైడు అటు సైడ్ చూస్తున్నారు కదా. చాలాసేపటి తర్వాత మనకు ఒక చిన్న నీటి గుంట కనబడుతుంది అనమాట. మీరు చక్కగా గమనిస్తే ఇటు సైడు టూ వేస్ ఉన్నాయన్నమాట. అక్కడ చూడండి, ఇప్పుడు మీరు చూసేది 2 వేస్లో ప్రజలు వెళ్తున్నారన్నమాట. ఇక్కడ కూడా భక్తుల సౌకర్యార్థం కొంచెం నిదానంగా ఆపి పంపిస్తున్నారన్నమాట. మీరు జాగ్రత్తగా గమనించండి. చూడండి, అందరినీ అక్కడక్కడ ఆపి ముందర వాళ్ళ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, వెనక వచ్చే వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తగా పంపిస్తున్నారు. ఇక్కడ చూస్తుంటే ఆ అడవిని కొంచెం చూడండి, పచ్చని చెట్లు అవంతా కూడా కవర్ చేస్తున్నారనమాట. ఇక్కడ మనం మెయిన్ వచ్చేసామన్నమాట. దాదాపు వచ్చేసాం దగ్గరికి. ఇక్కడ చూడండి, ఎత్తైన కొండలు. ఇక్కడ మనుషులు నిలబడే విధానం చూస్తుంటే నాకు తెలిసి కొంచెం టాప్ టు డౌన్ అనమాట. అంటే ఎత్తు నుంచి పల్లానికి వెళ్ళేటట్టుంది. ఓహో, ఇక్కడ చూడండి, ఒక రాతి బండ. ఆ రాతి బండ మీద గ్రిల్స్ వేసున్నారు. అలాగే తాడులు కూడా కట్టున్నారు. అంటే దాని ఉద్దేశం అక్కడ అవిటి సహాయంతో, ఆ దారాలు సహాయంతో మనం కిందకి దిగవాలి అని అనుకుంటా. అక్కడ సిబ్బంది చూడండి చాలా జాగ్రత్తలు చెప్తున్నారు. జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా దిగండి. ఆల్రెడీ చూస్తూ ఉంటే మనకు ఎదురుగా కూడా కొంతమంది వస్తున్నారు. అంటే వాళ్ళకి దైవ దర్శనం ఆల్రెడీ అయిపోయిందనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, మనము విజువల్స్ చూస్తుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ దిగేవాళ్ళు ఎక్కేవాళ్ళు చూడండి తాడు సహాయంతో ఎక్కుతున్నారు. నాకు తెలిసి ఒక 60 అడుగుల లోతు ఉండొచ్చు. ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడ చూస్తుంటే అతను వేళ్ళు చూపిస్తున్నారు. భక్తులు కూడా మనం ఇలా వెళ్ళాలి అని చూస్తున్నారనమాట. మనకు తెలియజేస్తున్నారు. చూడండి, నేను ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఈ వీడియోలో ఎంత పైకి ఉన్నారో చూడండి. జనాలు తాడు సహాయంతోనే వెళ్తున్నారు ఒక్కొక్కరు. ఇక్కడ చూడండి, లాస్ట్లో ఇంకా మనం దేవుడి దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇదే ఇప్పుడు మనం చూడబోతున్న దారే కుమారధార అనమాట. మనకి చిట్ట చివరన కనబడుతున్న నీళ్లు వస్తున్నాయి కదా, నీళ్ళ ప్రవాహం. ఆ నీళ్ళ ప్రవాహమే శ్రీ కుమారధార తీర్థం. మనం కుమారధార ముక్కోటి అంటామన్నమాట. చూడండి, ఎంత చక్కటి ప్రదేశం. ఇక్కడ మీకు ముఖ్యంగా చెప్పవలసింది, సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ వచ్చి కొలువు తీరి ఉన్నట్టు మన పురాణాలు చెబుతున్నాయన్నమాట. ఇక్కడ దర్శించుకున్న వాళ్ళ జన్మ ధన్యమని భావిస్తున్నాం.
చూడండి, మీకు ఇంకా దగ్గరగా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. నీళ్ళు చూడండి, చాలామంది ఒక్క ఫోటో అన్నా తీసుకొని మనం జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి అన్నట్టుగా ఫోటోలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నదే కుమారధార. చూడండి నీళ్ళు ఎంత చక్కగా వస్తున్నాయో. మనము ఈ చూసినా కూడా మనకు పుణ్యమే. మీరు ఒక్కసారి గోవింద గోవింద అనండి, కుమారస్వామిని దండం పెట్టుకోండి, సుబ్రహ్మణ్య స్వామికి. హరోం హర హరోం హర. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనం వచ్చేటప్పుడు ఈ వీడియో మిస్ అయ్యాము. చూడండి, మెట్లు కనీసం ఒక 40 మెట్లన్నా ఉంటాయి. కమ్మీలతో చేస్తున్నారండి, గ్రిల్స్తో. ఇలా వెక్కి ఇంతకుముందు 60 ఫీట్లు డౌన్ దిగాం కదా, ఆ లాస్ట్ పాయింట్ ఇదే అనమాట. చూడండి భక్తులు ఎంతగా ఓపిక్గా వెయిట్ చేస్తున్నారు. అందరూ చాలా చక్కగా పాటిస్తూ, అందరు భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తగా దేవుణ్ణి చూస్తున్నారు. చూడండి మళ్ళీ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. కుమారధార తీర్థం అనమాట. హరోం హర హరోం హర. చూడండి, ఇక్కడ చూసిన తర్వాత ఆ తీర్థం ఎవరైతే దగ్గరికి వెళ్ళి చూడలేకపోయారో ఎక్కడన్నా చూసి వాళ్ళు దేవుని ప్రార్థిస్తారని నేను కోరుకుంటున్నాను. మీకు మరీ ముఖ్యంగా చూపిస్తాను. చూడండి, ఇప్పుడు దేవుణ్ణి మీకు చూపించబోతున్నాను. చూడండి, చుట్టూ ప్రజలు భక్తులు అంతా ఎంత బాగా దేవుణ్ణి ప్రార్థించుచున్నారో, బాగా దేవుణ్ణి చూస్తున్నారు అనమాట. వీళ్ళంతా దేవుణ్ణి చూసి మీకు మరీ దగ్గరగా చూపిస్తున్నాను. చూడండి నీళ్ళు ఎంత బాగా వస్తున్నాయో. సిబ్బంది చాలా చక్కగా పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ జాగ్రత్తగా ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు దేవుడి యొక్క నీళ్ళని స్నానం ఆచరిస్తున్నారు అనమాట. చూడండి, అక్కడ ఎవరో భక్తుడు వంగి చూస్తున్నాడు అనుకుంటా. చూడండి, ఈ భక్తుడు చాలా దేవుని బాగా ప్రార్థిస్తున్నట్టున్నాడు. మీరు నన్ను చూడండి అని ఓకే కూడా చెప్తున్నాడు. చూడండి, ఓకే, అతను ఎవరో కాదు, నేనే. ఓకే, చూడండి, ఈ పుణ్యం ఎన్నో జన్మల బంధంగా, ఎన్నో జన్మల భాగ్యంగా నేను అనుకుంటున్నాను. నేనే కాదు, మీ అందరి కోసం కూడా ముక్కున్నా. ఇక్కడ చూడండి, మన వీడియోని ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో. మనం వీడియో తీస్తున్నప్పుడు భక్తులు వీడియో తీయండి అని ఆ వీడియో తీసే అతనికి కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ, మీరు వీడియో తీస్తున్నందుకు అనేసి అన్నట్టుగా ప్రోత్సహిస్తున్నట్టుగా ఉందన్నమాట. మీరు చూస్తున్నారు కదా విజువల్స్, ఇవంతా పూర్తిగా కుమారధార తీర్థం ఒక విజువల్స్ అనమాట. చూడండి, నీళ్లు బాగా వస్తున్నాయి. దేవుడు ఆ నీళ్ళ కోసం భక్తులు ఎంత దూరం కష్టపడి నడిచి వచ్చి దేవుణ్ణి చూస్తున్నారనమాట. చూడండి, అన్నీ కొద్దిగా నీళ్లు చల్లుకుంటే మన పాపాలన్నీ పోతాయి. స్వయంగా సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ వచ్చి కొలివి తీరి ఉన్నారనేసి భక్తుల యొక్క విశ్వాసం అనమాట. కాబట్టి చూడండి ఎంత బాగా నీళ్ళు వస్తున్నాయో. మనం ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే కానీ ఆ నీళ్ళల్లో మనం స్నానం చేయలేం. ఆ చేసిన వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకొని ఉంటారు. మనం కూడా చూసిన వాళ్ళు కూడా అదే పుణ్యం కలగాలని నేను ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, భక్తులు పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరూ, ఆడవాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారన్నమాట. చూడండి ఇంకా ఎంతమంది భక్తులు వస్తున్నారు. ఇక్కడ వచ్చే వ్యక్తి ఎవరో కాదు, మా బాస్ అవుతారనమాట ఆయన. ఓకే, ఇంకా మీకు దేవుణ్ణి చూపిస్తాను. చూడండి, ఇక్కడే మనం చూపిస్తున్న విజువల్సే శ్రీ కుమారధార తీర్థంలో ఉన్న దేవుడు అనమాట. ఒక్కసారి అందరూ ప్రజలు హరోం హర హరోం హర మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని, దేవుణ్ణి బాగా దండం పెట్టుకొని అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. మీరు ఈ వీడియో చూసి 10 మందికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హరోం హర హరోం హర.